నిన్నే అడుగుతారు అంటే అడుగుతారు లోక విధంనే. సరే ఎల్లమ్మని చేసినాడు, సుంకులమ్మని చేసినాడు అంటే స్వామి మా పిల్లని ఇంకా చదివిస్తాం స్వామి అంటే చదివి అంటాడు. చదివి అది ఇది అని చెప్తే వాడు చదువుతాడు, ఇడిచిపెట్టు. వీళ్ళు నాక స్వామి ఇంకా మా వానికి ఇక్త వయసు వచ్చింది, పెళ్లి చేస్తామంటే ఇట్లా తిరిగి ఇట్లా వయసు అంటే ఎక్కడో ఇటు ఖాయం అవుతుంది. ఖాయమైనాక ఆ పాప పేరు అది ఇది అని చెప్తే ఈయన మళ్ళీ పాబంధునికి పోయినాడు, తాములం పెట్టినాడు, లగ్నపత్రిక పెట్టినాడు, ఎల్లమ్మని సుంకులమ్మని చేసినాడు అన్నీ నేను అడుగుతారు. అప్పటికి వానికి తలకు 50 సార్లు అడుగుతారు ఆయన. కానీ లగ్నపత్రిక పెట్టినాడు, వాని పేరు మాధవరెడ్డి ఉంది, ఈ పాప పేరు మాధవి ఉంది. ఏనుగు పులి గుర్రం ఎలక పిల్లి అయిందని పేరు మార్చారు. అంటే ఆ పేరు పెట్టింది ఒక బ్రాహ్మణే కదా అవతల. ఇట్లాంటి 3 సార్లు తెలియదా పేరు ఎందుకు మార్చున్నావు నువ్వు? నన్ను సిల్లరోడ్ అంటావా? నీకు తలకాయగా తిరుగుతుందా? నువ్వు చేసిన పెళ్ళిళ్ళు ఎంతమంది ఆగమయ్యలేవు, ఎంతమందికి పిల్లలు, ఎంతమంది ముండం వచ్చినారు, ఎంతమంది కాపురాలు చేస్తున్నారు. లిస్టుది బొంద ఏసు క్రీస్తులు ఉన్నారు, మాదిగోళ్ళు ఎవరిని అడగారు. వాళ్ళు ఇనాక ఆమెను అంటారు, ఇనాక బిర్యానీ తింటారు వస్తారు. సాయిబులు ఉంటారు, ఇన్నమ్మ వాళ్ళు ఏం చేస్తారు, ఇనాక అది ఇది అంటారు. ఇనాక ఎవరు ఆడులు పుస్తకం కడతారు. ఇంకా వాడు పిల్లని ఎత్తుకొని పోతాడు, వీళ్ళు బాగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటారు. వాళ్ళు పెళ్ళి మనకు మంచి దినాలు లేవన్నప్పుడు వాళ్ళు మంచి దినాలు ఉన్నాయి. మనం ఆవుకు మొక్కితే వాళ్ళు ఆవును తింటారు. వాళ్ళేం సస్తున్నారా ఇట్లా చెప్తావా నువ్వు? నన్ను సిల్లడు అంటావా అనే సుమారు ఎదిరించి ఇంకా ఇట్లుంటాయి ఈ బాబునోళ్ళు చేసేది. ఎదుటోడు చెప్తే ఓర్పేలేదు వీళ్ళకు. ఎంత నీచంగా మాట్లాడతారంటే అంత నీచంగా మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు ఆయన ఇట్లా వాయువం మూతేపించినాడు అయ్యా అంటే ఎంత నీచం. ఒక్క వాస్తుని అడుగుపో, ఏమన్నా భూమి మీద ఏ వాస్తుడైనా ఒప్పుకుంటాడేమో. మళ్ళా ఆయన ఎట్లా వేయించినాడంటే దిగితే ఏమవుతుందమ్మా? ఇలా గంగమ్మ కాదు, అది బయట స్థలం కదా. నీవు ఇది మూత వేయకుంటే నీళ్ళల్లో లోపలికి వస్తాయి కానీ ఇద్దరు చెప్పి మూతలేసి మెట్లు బయటికే వస్తాయమ్మా. అది తీసేస్తే అవసరం లే అంటే అట్లా కాదు, వీళ్ళు స్లాబ్ ముందు గుంజినారు. ఇట్లా అన్నాడు. ఈ బాబునోళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు. ఎవడన్నా గడిచి తలగల వాళ్ళకు బాగుండదమ్మా. అట్లా ఒకరికి అన్నీ చెప్పినట్టు చేయనా చాలు కానీ అంతే మన. ఇప్పుడు అట్లా కాదమ్మా, ఈ మెట్లు వీకేసి ఇట్లా వేసుకొని రాస్తా పని చేసి ఇట్లా పెట్టుకో, ఇది ఇట్లా పెట్టుకో చాలు. ఇదంతా ఈ గోడ వీకే ఇది ఒక బెడ్రూమ్ అవుతుంది, ఇది ఒక బెడ్రూమ్ అవుతుంది. ఏమన్నా ఇప్పుడు ఇది కావాలంటే లెట్రిన్ బాత్రూమ్ కట్టుకోవచ్చు. ఈ గోడ వీకే ఇది ఒక బెడ్రూమ్ అవుతుంది, ఇది కిచెన్ అవుతుంది, ఇదంతా హాల్. అవసరమైతే ఇది అంతా వీకేస్తాం కూడా. లేదంటే ఇదల్లా వీకేసి ఈ 2 బెడ్రూమ్లు అయితే ఇదొకటి ఇట్లా ఇదొక బెడ్రూమ్ హాల్ చేసేది. నడమ లెట్రిన్ బాత్రూమ్ కొట్టేది కావాలంటే. ఇది నడమ లెట్రిన్ బాత్రూమ్ పెట్టుకునేదేనా ఇట్లా పెట్టేది. సరే కట్ చేయి.